ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇదైతే నా ప్రొడక్టివ్ డే అని చెప్పొచ్చు అనమాట. మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. ఈ సేమియా ఉప్మా వారంలో 1-2 సార్లు ఖచ్చితంగా చేస్తూ ఉంటా. అప్పుడే నాకు టైం కొంచెం సేవ్ అవుతుందని మా చిన్న బాబుకి అయితే ఇక్కడ రాగి మాల్ట్ చేసేస్తున్నాను. ఈ రాగి మాల్ట్ నేను మదర్వుడ్లో తీసుకునింది, వీడియోలో చూపిస్తాను ఎక్కడ తీసుకున్నానని. నార్మల్గా అయితే మనం రాగులు, సద్దలు, జొన్నలు, కొంచెం ఆల్మండ్ పొడి అంతా వేసేసుకొని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎందుకో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను, కొంచెం న్యాచురల్గా అనిపించింది నాకు. సరే ట్రై చేద్దాము, ఇన్ కేస్ ఈ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా టేస్ట్ బాగుంటే మళ్ళీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. చాలా ఆర్గానిక్గా అనిపించింది. అంటే మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ అవి ఏం యాడ్ చేసినట్టు అనిపించలేదు, అందుకే తీసుకున్నాను. మీకు ఈ వీడియోలో ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూనే లంచ్కి కూడా, అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల లంచ్ ప్రిపరేషన్స్ కూడా ఫినిష్ చేసుకుంటాను. మోస్ట్లీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. లేదు అంటే అట్లీస్ట్ రైస్ నానబెట్టడము, ఏదైనా సాంబార్ అనుకోండి పప్పు నానబెట్టడం, సో ఇలాంటివన్నీ చేసేస్తాను. రైస్ అయితే మార్నింగ్ నానబెట్టేస్తాను. ఆఫ్టర్ లంచ్కి నేను మునక్కాయ సాంబారు, నెక్స్ట్ బేబీ పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నా. రైస్ కూడా నానబెట్టేసాను. రైస్ మోర్ దాన్ 5 hours నానబెడతాను అనమాట నేను. అండ్ 1 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ వేస్తాను. చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి నాకు, మీరు రైస్ ఎందుకు అంత ముద్దగా తింటూ ఉంటారని. సో మళ్ళీ చెప్తున్నాను, మేము రైస్ సాఫ్ట్గా చేసుకునేది పిల్లల కోసమే అనమాట. ఇప్పుడు మా చిన్న బాబు 11 months బేబీ తింటున్నారు. తనకి మనం వచ్చి ఎక్కువ గట్టిగా ఉండే రైస్ పెడితే తన గట్ హెల్త్కి డ్యామేజ్ అవుతుంది. సో అంత మంచిది కాదు గట్ హెల్త్కి. సో ఎవరికైనా కూడా సాఫ్ట్గా తినడమే మంచిది అనమాట. ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రాగి మాల్టే నేను యూజ్ చేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. మా బాబుకి సేమియా అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా సేమియా అంటుంటారు, అందుకే సేమియా ఉప్మా చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా మా పెద్ద బాబుకి అలవాటు అయింది. మేము తాగుతూ ఉంటాం కదా, నేను అసలు తన్ని తాగమని ఎప్పుడూ అడగను అనమాట. సరే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, పిల్లలకి నచ్చుతుందో నచ్చదో అనుకుంటాను. సో మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం వాళ్ళకి సపరేట్గా ఇది చేయి అది చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనమే ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తే అదే చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇద్దరికి, చిన్న బాబుకేమో రాగి మాల్ట్, నెక్స్ట్ సైరస్కి ఏమో సేమియా ఉప్మా చేశాను. రాగి మాల్ట్ అంటే మా చిన్నబాబుకి చాలా ఇష్టం, కానీ ఈరోజు వద్దు సేమియా కావాలి అంటున్నారు. నేను ఇంకా సేమియా అలాంటివి ఇవ్వడం లేదు ఎందుకులే అనేసి ఆఫ్టర్నూన్కి వచ్చి ఇంకా నేను సాంబార్కి పప్పు ముందుగానే చేసేసాను. ఇవి మనం ఇక్కడ కొన్ని ఐడియాస్ ఇస్తాను నేను, మనం పిల్లలకి సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను సాంబార్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను. రైస్ ఎలానో ఇంట్లో అందరం సాఫ్ట్గానే తింటాం కాబట్టి అదే రైస్ సరిపోతుంది. బేబీ పొటాటో ఫ్రై చేస్తాను కాబట్టి బేబీ పొటాటోలను ఆల్రెడీ ఉడకపెట్టాను అనుకోండి, అవే ఒక 2 పొటాటోస్. సో లంచ్కి తనకి పప్పు, పొటాటో, రైస్ ఇది సరిపోతుంది అనమాట. వీటిలో దేంట్లో కానీ నేను సాల్ట్ వేయను, చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను అనమాట సాల్ట్ వేయను అనేసి. సో మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను. ఇంకా లంచ్కి మేమైతే మెంతి ఆకు పప్పు చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎంతమందికి మెంతాకు పప్పు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మనం కుక్కర్లోనే ఒకేసారి ఆకును పెట్టి అలానే ఉడకపెట్టేయచ్చు, ఇలా ఆకు ఫ్రై చేసి తర్వాత పప్పు వేసినా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా బేబీ పొటాటో ఫ్రై చేశాను. దాంట్లోకి బేబీ పొటాటోస్కి కొంచెం ఫోక్తో అలా మనము హోల్స్ లాగా, అంటే కొద్దిగా అలా గుచ్చామనుకోండి, మసాలా అంతా బాగా మంచిగా పడుతుంది. లంచ్కి అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. లంచ్ తినేసిన తర్వాత నాకు మళ్ళీ ఒక 1 hour వర్క్ ఉంది. నా వర్క్ 2:30 వరకు ఉంటుంది. కొన్ని టైమ్స్ ఏమైనా ట్రైనింగ్స్ ఏదైనా పెండింగ్ వర్క్ ఉంది అనుకో, నైట్ పిల్లలు నిద్రపోయాక నేను 10కి 11కి కూర్చొని ఏం చేస్తానంటే కంటిన్యూగా చేయకుండా మధ్యలో ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ ఇవి ఇచ్చుకుంటూ మళ్ళీ వర్క్ అలా చేస్తాను. అందుకే లేట్ నైట్ చాలా లేట్ అయిపోతుంది, కొద్దిగా రిలాక్స్గా అలా కూర్చునేస్తాను కాబట్టి. ఇంకా ఇప్పుడు లాగౌట్ అయ్యే టైం కాబట్టి కొంచెం ఫాస్ట్గా నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటూ ఉన్నాను. చాలామంది గుడ్ న్యూస్ ఏంటి చెప్పండి అనేసి అడుగుతూ ఉన్నారు. అది నేను అంటే కన్ఫామ్గా అది ఇప్పటికి 50% కన్ఫామ్ అయింది. 100% కన్ఫామ్ అయితే చెప్తాను. అది నాకే గుడ్ న్యూస్ అనమాట, మీకు మోస్ట్లీ అది గుడ్ న్యూస్గా ఉండదు. అందుకే ముందుగానే చెప్తున్నా, ఆ గుడ్ న్యూస్ నాకు మాత్రమే. 50% కన్ఫామ్ అయింది, 100%గా అది కన్ఫామ్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. నాకు మీతో షేర్ చేసుకోవాలంటేనే ఇష్టం అనమాట. ఇంకా లంచ్కి మా బాబుకి నేను చెప్పాను కదా, రైస్ బాగా సాఫ్ట్ కుక్ చేసేసాను. బేబీ పొటాటోని కొంచెం ఒక 2 బేబీ పొటాటోస్ అలానే పెట్టాను. ఇది పప్పు కూడా కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఇలా ఐడియాస్ ఇస్తున్నాను అనమాట. చాలామంది పిల్లలకి సపరేట్గా ఫుడ్
చేయాలి, ఫుడ్ ఐడియాస్ చెప్పండి అంటున్నారు. సో సపరేట్గా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసుకునేదే మనం మంచిగా కూరగాయలు ఎక్కువ తింటే వాళ్ళకు కూడా పెట్టేసేయచ్చు అనమాట. తినేసిన తర్వాత ఇద్దరు ఇంకా ప్లే ఏరియాకి తీసుకెళ్ళిపోయాం, కిడ్స్ ప్లే ఏరియానే. ఇక్కడ క్లబ్ హౌస్లోనే కిడ్స్కి కొంచెం ప్లే ఏరియా ఉంది చిన్నది, అక్కడికి తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మా చిన్న బాబు అన్ని నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేసేసారు. సో ఇలాంటి టైంలో మనం పిల్లలకి ప్రోబయోటిక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మంచిగా కర్డ్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ మంచిగా తాగిపించాలి. లేకపోతే వాళ్ళకి వచ్చి స్టమక్ అప్సెట్ అవుతుంది, బ్యాక్టీరియా అంతా లోపల వెళ్ళి. వీలైనంత వరకు నేను ఏమి నోట్లో పెట్టుకోనికుండా ట్రై చేస్తున్నా, కానీ ప్రతి ఒక్కటి తను నోట్లో పెట్టుకుంటున్నారనమాట. ఆల్రెడీ మనం ఇంట్లో వస్తువులు అయితే కొంచెం క్లీన్గా ఉంటాయి, ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ బ్యాక్టీరియా వచ్చి ఉంటుంది. అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు పాకే టైంలో హ్యాండ్స్ వచ్చి మనకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రతిసారి అవర్లీ వన్స్ అన్న హ్యాండ్స్ క్లీన్ చేస్తూ ఉండాలి. హ్యాండ్స్ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్, కాఫ్ రావడం, ఫీవర్ రావడం, లేదా లూజ్ మోషన్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ వచ్చి ఒక 10th month క్రాస్ అయిన తర్వాత ఇంకా మేము కొద్దిసేపు వచ్చి షటిల్ ఆడుకున్నాము. దీంట్లో ఈ వీడియోలో నేను కొంచెం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, పేరెంట్స్గా మనకు ఉండే పవర్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట. పేరెంటింగ్ అనేది పాజిటివ్గా రెస్పెక్ట్ఫుల్ పేరెంటింగ్ని మనము మెయింటైన్ చేయాలి. పిల్లల మీద అరవడము, వాళ్ళని అంటే ఏదైనా చేయలేదనేసి కొట్టడం ఇలా చేసామనుకోండి, అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషనల్గా, సైకలాజికల్గా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనము వచ్చి కొన్ని రూల్స్ ఫాలో చేసామనుకోండి, పిల్లలతో చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. యాక్టివ్ లిజనింగ్, పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్, నెక్స్ట్ వచ్చి క్లియర్గా ఉండాలి కమ్యూనికేషన్ అంతా, డిసిప్లైన్ కన్సిస్టెంట్గా ఉండడానికి, నెక్స్ట్ వచ్చి మోడలింగ్ బిహేవియర్కి, దీనికి అన్నిటికీ మనము పిల్లలకి అర్థమయ్యేలాగా కన్సిస్టెంట్గా చెప్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటారు. అరవడం, కొట్టడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు అనమాట. అది నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈ వీడియోలో, అందుకే చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ పిల్లల్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే, వాళ్ళు ఏమైనా చిన్నవి కొంచెం మంచి పనులు చేస్తూ ఉంటారు కదా, సో అలాంటివి చేసినప్పుడు వాళ్ళని వచ్చి మనము పొగడడం, కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనమాట. సో ఏదైనా చేశారనుకోండి, మంచి పనులు చేయలేకపోయినారనుకోండి, వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి. ఓకే నెక్స్ట్ టైం ఇలా చెయ్యి, ఇప్పుడు ఓకే నెక్స్ట్ టైం బాగా చెయ్యి, అలా చెప్తూ ఉన్నాం అనుకోండి, పిల్లలు ఖచ్చితంగా వింటారు. ఇంకా మేము కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఎందుకో డ్రైవ్కి వెళ్ళాలనిపించింది. డ్రైవ్ అని అడిగితే చాలు మా హస్బెండ్ స్టార్బక్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా నా ఫేవరెట్ చీజ్ కేక్ ఈ మధ్య ఎక్కువ తినేస్తుందని, మళ్ళీ ఎక్కడ వెయిట్ పెరుగుతానో అని భయం నాకు. మా బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట చీజ్ కేకు. ఇది బిస్కోఫ్ చీజ్ కేక్ చాలా మంది ఫేవరెట్గా ఉంటుంది. ఈరోజు ఒక 2 ఎక్స్ట్రాగా తీసుకొచ్చేసారు మా హస్బెండ్. నేను ఎందుకో డెజర్ట్స్ తినాలి అనిపించింది, అందుకనే తీసుకొచ్చారు. నార్మల్గా అయితే ఒక కేక్, ఒక డ్రింక్ అంతే ఫినిష్ చేసేస్తాము. ఈ మధ్య కొంచెం డ్రైవింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అవుతుంది అనమాట. మా హస్బెండ్ డ్రింక్, నేనైతే కాఫీ తీసుకున్నాను. ఈ కాఫీ నేమ్ మళ్ళీ మర్చిపోయాను నేను. తను ఒక్కొక్కసారి ఒక కాఫీ తీసుకొస్తారు, ఆ నేమ్స్ నాకు గుర్తుండదు. నెక్స్ట్ ఇది వచ్చి దిరామ్స్ కేక్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను తినడం, నాకు చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ స్పినాచ్ కార్న్ పాకెట్. ఎప్పుడు కానీ ఇలాంటి ప్లేసెస్లో మనము డెజర్ట్స్, కాఫీస్, మిల్క్ షేక్స్ ఇలాంటివి తాగొచ్చు, కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అస్సలు మంచిది కాదనమాట. ఇంటికి రాగానే నేను గార్డెనింగ్ అంతా క్లీన్ చేసేస్తున్నా, గార్డెన్ మొత్తము. ఇది టెర్రస్ గార్డెన్, చిన్న గార్డెన్ ఏరియా ఇచ్చారు మనకి, చాలా బాగుంటుంది కొంచెం ఓపెన్గానే. ఏమంటే ఈరోజు కొంచెం బాగా తిన్నాను కదా, సో ఆ క్యాలరీస్ ఇక్కడే బర్న్ చేసేస్తున్నాను నేను. క్లీన్ చేసే వాళ్ళు ఆన్లైన్లో దొరుకుతారు, నాకెందుకో సరే మనమే క్లీన్ చేసుకుందాము. వర్షం పడుతూనే ఉంది, చెట్లు వచ్చి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, చెట్లు కాదు మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది బటర్ఫ్లై పీ ఏదో ఉంది సంథింగ్, బ్లూ కలర్లో ఉంటుంది, అది హెల్త్కి చాలా మంచిది. దాంతో రెసిపీస్ కూడా చేస్తూ ఉంటారు, టీ, కాఫీ ఇలా చేసుకుంటూ ఉంటారు అనమాట. అది చెట్లు ఏమైనాయంటే ఎక్కువ విత్తనాలు పడేసి ఎక్కువ అవే వచ్చేసాయి. మా బాబు ఎప్పుడు చూసినా ఇక్కడ వస్తూ ఉంటారు, చెట్లలో ఏమన్నా ఉంటుంది అనేసి ఇంకా క్లీన్ చేసేసాను నేనే ఫాస్ట్గా. ఒక 20 minutesలో క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడ నేను గీకుతున్నాను కదా, సో ఇది వచ్చి అమెజాన్లో ఆర్డర్ చేసినారు, చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. కాస్ట్ కూడా కొంచెం
కొంచెం రీజనబుల్గానే ఉందన్నమాట. 15 మినిట్స్లో నేనే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకొక బాక్స్లో మొత్తం గడ్డిని అంతా వేసేసాను. చాలా ఫాస్ట్గానే వచ్చేసింది. ఏదైనా చెట్లు పెట్టాలి అనుకున్నా కానీ అస్సలు అవ్వడం లేదు. ఇంటికి ఎదురుగానే ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మనకు ఆపోజిట్లో వాళ్ళకి ఏం కనిపించదు అనమాట. మంచిగా గాలి వస్తుంది. నైట్ టైంలో కూడా మంచిగా చల్లగా ఉంటుంది. ఇంకా ఫుల్ క్లీన్ చేసేసాను. ఇది తీసుకెళ్ళి డస్ట్ ఏరియాలో పడేద్దాము. మళ్ళీ ఇక్కడ పెట్టామనుకోండి ఏమన్నా దాంట్లోకి వెళ్తాయి, పాములు ఏమన్నా వెళ్తాయేమో అనేసి ఇంకా తీసుకెళ్ళి ఫాస్ట్గా పడేస్తున్నాను. నాకు ఏదైనా పని స్టార్ట్ చేశాను అనుకోండి అది ఫినిష్ చేసేంతవరకు నా వల్ల అవ్వదనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయిపోతానే వెజల్స్ అన్నీ వాష్ చేసేసాను. ఆ డిన్నర్కి అంతా నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను కదా, అదే సరిపోయిందనమాట. మా బాబుకి వచ్చి సర్లాకు దాంట్లో కొంచెం బనానా కాదు యాపిల్ ప్యూరీ వేసాను. తనకి కొద్దిగా మళ్ళీ వేస్తూ ఉన్నాను. లేకపోతే ఫ్రూట్స్ స్టాప్ చేసామనుకోండి మళ్ళీ తినరు. వెజల్స్ అన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. నాకు ఈ మధ్య ఒక కామెంట్ వచ్చిందనమాట, మీరు కిచెన్ కొంచెం క్లీన్గా పెట్టుకోండి అనేసి. సో నాకు ఇంతకన్నా క్లీన్గా పెట్టుకోవడం అయితే రాదు, నాకు ఇంతే వచ్చు. నాకు క్లీన్గా ఇది నాకు క్లీన్గానే ఉంది. సో మీకెందుకు క్లీన్గా ఇది లేదనిపిస్తుందో నాకు తెలియట్లేదు. చాలామంది నాకు మంచిగా కమెంట్స్ చేశారనమాట, మీరు కిచెన్ మంచి క్లీన్ పెట్టుకుంటారు అనేసి. సో ఒకరికి ఐసైట్ ఉందేమో నాకు తెలియదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు క్లీన్గా లేదో నాకు అర్థం కావట్లేదు. నేను క్లీనింగ్ స్ప్రేస్ వైప్స్ అన్నీ నీట్గా పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాను. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే స్టవ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పప్పు అలా పెడతాం కదా, అది విజిల్ వచ్చి అలా అంటుకుంటుంది. నేను ప్రతిరోజు నైట్ క్లీన్ చేస్తాను. ఎవ్రీ 5 నిమిషాలకు ఒకసారి క్లీన్ చేయాలంటే అది అవ్వదనమాట. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ పాము వచ్చింది మాకి. నేను గార్డెన్ క్లీన్ చేసిందే మంచిదైందనమాట. కొంచెం భయం వేసింది, చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకే పాములు వచ్చాయి. అది ఏం పామో కూడా తెలియదు. కవర్లో తీసుకెళ్తున్నారు. మా బాబుకి చూపించాను అనమాట, చెట్ల దగ్గరికి అంతా వెళ్ళకూడదు, ఇలా స్నేక్స్ అంతా ఉంటాయని. ఇంకా నైట్ అయితే నేను ఓవర్ నైట్ సోక్ డోట్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చియా సీడ్స్ పుడ్డింగ్, ఇది లాంగ్ వీడియోలో పెడతాను నేను. వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. నేను పనంతా ఫినిష్ చేసుకొని ఇంకా కబోర్డ్ కొంచెం క్లీన్ చేద్దాం, బట్టలని ఎత్తి పెడదాం అనుకుంటే ఇక్కడ రింగ్స్ కనిపించాయి. నేను కమెంట్ సెషన్లో 2 days ముందు చూసాను అనమాట. కొందరు నన్ను కమెంట్స్లో అడిగారు మీ రింగ్స్ క్లియర్గా చూపియండి అనేసి. నేను రింగ్స్ అసలు పెట్టుకుంటేది లేదు, ఎప్పుడో పెట్టుకుంటూ ఉంటాను. మేబీ కొందరు అడిగారు, సరే చూపిద్దాము అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మోస్ట్లీ నేను 2 or 3 రింగ్స్ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను. 2 రింగ్స్ అయితే వేసుకుంటాను. ఇవి 3 నాకు మా హస్బెండ్ కొనిచ్చినట్టువే. 3 నా ఫేవరెటే. ఇందులో ఒకటైతే ఇంకా మంచి ఫేవరెట్ రింగ్ ఉందనమాట. ఇది ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో పెడతాను, ఎవరికో నచ్చి అడిగారు, సో ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. అన్నీ నేను మ్యాట్ ఫినిషింగ్లోనే తీసుకున్నాను. నాకు మ్యాట్ ఫినిషింగే నచ్చుతుంది, స్టోన్స్ ఉండేది అంతగా నచ్చదు అనమాట. నన్ను ఎవరో కమెంట్లో అడిగారనమాట ఈ రింగ్ని చూపిమని చెప్పేసి. మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు ఫోటో చూపిమని చెప్పేసి. ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అనుకుంటా, నా సెకండ్ ప్రెగ్నెన్సీలో బర్త్డేకి తీసిచ్చింది, నా బర్త్డేకి. సో ఇలా ఉంది. నాకు ఎందుకో సడన్గా నచ్చేసింది ఈ ఫ్లవర్ది, కనిపిస్తున్నది తెలియట్లేదు. సో ఈ ఫ్లవర్ది ఎందుకో బాగా నచ్చింది, సింపుల్గా ఉంది అనిపించింది నాకు. యాక్చువల్లీ రింగ్స్గా ఉంటుంది కదా, సో అది ఇష్టము, స్ప్రింగ్ లాగా వచ్చేది. కానీ ఇది తీసుకున్నాను, కానీ ఇప్పుడైతే నేను వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇలా ఉన్నదనుకోండి ప్రతిసారి వచ్చి పిల్లలకి తగులుతూ ఉంటుంది. ఇందుకే ఇది కొంచెం లావుగానే ఉంది, మ్యాట్ ఫినిషింగ్గానే ఉంది. కానీ ఏమవుతుందంటే మా బాబుకి ప్రతిసారి తగులుతోంది. ఒక 2-3 times చూసాను, తనకి తగులుతోంది. సరే కొంచెం బ్రేక్ ఇద్దామనేసి బ్రేక్ ఇచ్చేసాను. నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రింగ్స్, బ్రాస్లైట్స్ ఈ 2 ఇష్టము. మళ్ళీ బ్యాంగిల్స్, ఇంకెక్కువ అంటే హెవీ జ్యువెలరీ నాకు నచ్చదు. కానీ రింగ్స్, బ్రాస్లైట్స్, చిన్న స్టడ్స్ అంటే ఇష్టము. సో ఇవి కూడా వచ్చి మా హస్బెండ్ తీసిచ్చినట్టువి. చాలా సింపుల్గా ఉంటుంది, నాకు ఇలానే ఇష్టము. కనిపించినట్లు ఉండాలి, హెవీగా ఉండకూడదు. ఇది మాత్రం కొంచెం హెవీగా ఉండే తీసుకున్నా అని అది కనిపించదు అనమాట. వెయిట్ ఉంటుంది కానీ చూడ్డానికి సన్నగా అలా అనిపిస్తుంది. మిగతావన్నీ నేను కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో తీసుకుంటాను. రింగ్స్ మోస్ట్లీ నేను స్టోన్స్ అంత ప్రిఫర్ చేయను, ఎందుకో తెలీదు. స్టోన్స్ పోతే అవి చూడడానికి బాగుండదు. మనం ఇయర్ రింగ్స్ కన్నా రింగ్స్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి చాలా ఈజీగా పోతుంది. ఎందుకంటే ఏదో పని చేస్తూ ఉంటాము, వాటర్లో తడుస్తూ ఉంటుంది, ఎక్కువ హ్యాండ్స్ వాటర్లో తడుస్తూ ఉంటుంది. రింగ్స్కి ఉండే స్టోన్స్ ఫాస్ట్గా పోతుంది, ప్లస్ దాని షైనింగ్ కూడా పోతుంది. సో ఇవైతే ఓకే, ఇది కొంచెం ఎక్కువ స్టోన్సే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట.
సో ఇది కొంచెం స్టోన్స్గా తీసుకున్నా. అసలు మార్చేది కూడా ఉండదు, ఎప్పుడో ఒకసారి మారుస్తూ ఉంటాను నేను, అంతే. వీలైనంత వరకు మార్చను, చాలా రేరు, ఎప్పుడో 6 monthsకి ఒకసారి అలా మారుస్తూ ఉంటాను. సో రింగ్ చూపిమన్నారు, సరే రింగ్స్ చూపిద్దామని. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీకి తీసుకునింది, బాగుంది, నాకు నచ్చింది. ఇది వచ్చి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అనమాట, అప్పుడు తీసిచ్చినారు. నెక్స్ట్ ఇది మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి అనమాట. పెట్టి చూపిస్తాను, కొంచెం మంచిగా అనిపిస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తాను, ఇలా చూపించే కంటే పెట్టి చూపిస్తేనే కొంచెం బాగుంటుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చూస్తాను, నా సెలెక్షన్ ఉండదు, మా హస్బెండ్ సెలెక్షనే తీసుకుంటాను. యాక్చువల్లీ తనకి గోల్డ్ అంతా అస్సలు నచ్చదు, కానీ నాకెందుకో కొనిస్తారనమాట. నాకు అన్నిటికంటే ఇది నచ్చింది. ఇలా చూసారా, ఇక్కడ లేసుకొని ఉంది కదా, సో ఇది ఏమవుతుందో ప్రతిసారి తగులుకుంటుంది పిల్లలకి, అందుకని నేను తీసాను. సో ఇక్కడ ఇలా ఉంది, అది ఎంత ప్రెస్ చేసినా మళ్ళీ అలానే ఉంది. ఇంకా సరే ఎందుకు పిల్లలు తగులుతూ ఉంటాయి అనేసి తీసేసాను అనమాట. సో మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ఇదే, కానీ ఇది మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డేకి తీయించారు అనేసి ఇది కొంచెం స్పెషల్. తన సెలెక్షన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, అంటే మోస్ట్లీ వేరే వాళ్ళ దగ్గర లేకుండా ఉంటుంది. ఇది మాత్రం ఎవరి దగ్గర ఉంది అని కమెంట్ చేశారు, ఫోటో కూడా పెట్టమనేసి అడిగారు కొందరు తీసుకోవాలని. సరే ఎందుకో నాకు ఈరోజు గుర్తొచ్చింది అనమాట, సరే వీడియోలో వ్లాగ్లో అలానే చెప్పేద్దాము అనేసి వ్లాగ్లో చెప్తూ ఉన్నాను. ఇలా ఎంతమందికి రింగ్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నా రింగ్స్ కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అలా చూపిస్తాను. ఎక్కువ ఏమో ఉండదు, కొన్నే ఉంటాయి, కానీ కొంచెం యూనిక్గా ఉండడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. మంది హోమ్ టూర్ చేయమని అడిగారు. నా వీడియోస్ చాలా పెండింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ పైప్ లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. నేను అవి ఇంకా చేయలేదు, ఇంకా హోమ్ టూర్ ఎక్కడ చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే కొన్ని రూమ్స్ వచ్చి నేను అస్సలు సర్దివేయట్లేదు, కొంచెం క్లీన్ చేసి హోమ్ టూర్ చేద్దామనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా చూస్తే వాష్ చేసి నేను అన్ని పనులు కొంచెం ఫాస్ట్గానే చేస్తా, కానీ పెండింగ్ పెట్టుకోకుండా బట్టలు మడత పెట్టడం మాత్రం చాలా డిలే చేస్తాను. వేసేసి ఓకే నెక్స్ట్ టైం మడత పెడదాము అనేసి అలానే వదిలేస్తూ ఉంటాను. అవి ఏమవుతాయంటే కబోర్డ్లో కంటే ఇలా బయట ఎక్కువ ఉంటుంది అనమాట. సరే ఇల్లు కొంచెం క్లీన్ చేసి హోమ్ టూర్ చేద్దాము అనేసి అనుకుంటూ ఉంటాను. సో అది చాలా వరకు డిలే అవుతుంది, మోస్ట్లీ చేయడానికే ట్రై చేస్తాను. కొందరు డీటెయిల్స్ అడుగుతున్నారు, ఓన్ హౌసా లేకపోతే రెంటెడ్దా, ఎంత పెట్టి కొన్నారు అనేసి. సో అదంతా క్లియర్గా ఒక వీడియోలో చెప్తాను, నేను కమెంట్స్లో రిప్లై ఇస్తే మళ్ళీ అడుగుతూ ఉంటారు. అందుకే ఈ మధ్య ఏదన్నా ఒక కమెంట్ ఎక్కువగా వస్తే దాన్ని వీలైనంత వరకు లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్ వీడియో కూడా అది ఎందుకో ఎక్కువ వెళ్తుంది కానీ మళ్ళీ అడుగుతున్నారు, అందుకే లాంగ్ వీడియోలో క్లియర్గా నేను హోమ్ టూర్ చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. హోమ్ టూర్, సి సెక్షన్ వీడియో ఇవి చాలా ఇంపార్టెంట్. హోమ్ టూర్ కన్నా సి సెక్షన్ వీడియోనే ఇంపార్టెంట్, కానీ నేను అదే చేయట్లేదు. ఎందుకంటే ఈ మధ్య నేనే ఎక్సర్సైజ్ చేయలేదు అనమాట, కొంచెం లేజీ అయిపోయినాను. ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా నేను కిందికి పైకి తిరుగుతూనే ఉంటాను, పిల్లల్ని ఎత్తుకుంటాను, వాళ్ళతో ఆడిపిస్తూ ఉంటాను. సో అది నాకు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే కొంచెం కష్టమయ్యేది. నాకు ఎక్సర్సైజ్ చేయకపోతే నిద్ర అస్సలు రాదు, ఎంత యాక్టివ్గా ఉంటానంటే అంత యాక్టివ్గా ఉంటా, ఎంత పని చేసినా నా బాడీ టైర్డ్ అవ్వదు అనమాట, అంతే. నెక్స్ట్ ఇంకా కొందరు ఏంటంటే మీరు మెయిడ్ని పెట్టుకోవచ్చు కదా అంటారు. మెయిడ్స్ని పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ నాకు కొన్ని ప్లేసెస్లో ఇంతకుముందు ఉన్న చోట మంచిగా సెట్ అయ్యారు మెయిడ్, కొన్ని ప్లేసెస్లో నాకు అంత ఈజీగా సెట్ అవ్వరు, ఎందుకంటే మనకి నచ్చినట్లు వాళ్ళు క్లీన్ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసినాక మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది, ప్రతిదీ చెప్పాల్సిందిగా ఉంటుంది, టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రెసెంట్ ఇప్పుడైతే నాకు అవసరం లేదు, నేనే చేసుకుంటున్నాను. నాకు ఇన్ కేస్ ఫ్యూచర్లో అవసరం అయితే అప్పుడు చూస్తాను, ఇప్పటికైతే నాకు ఓకే నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. కానీ టైం ఉంటే ఖచ్చితంగా, అంటే ఫ్యూచర్లో కావాల్సిందిగా ఉంటే ఖచ్చితంగా మెయిడ్ని చూసుకుంటాను. పిల్లలకి నాని మెయిడ్ ఇప్పటికైతే నాకు అవసరం లేదు, నాకు సరిపోతుంది, ఓకే నేను మేనేజ్ చేస్తున్నాను. మేనేజ్ చేయలేకపోతే అప్పుడు చూస్తాను, ఇప్పటికైతే అవసరం లేదు అనిపిస్తుంది నాకు. వీలైనంత వరకు మన పనులు మనమే చేసుకుందాం అనుకోండి, అప్పుడే మన బాడీ మనకి హెల్తీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. మెయిడ్స్ని పెట్టుకొని మళ్ళీ మనము వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనేసి జిమ్కి వెళ్ళడము లేకపోతే ఇంకేదైనా చేయడమో అది వేస్ట్. వీలైనంత వరకు పనులు చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ అవ్వకపోతే అప్పుడు చూస్తాను, అసలు పెట్టుకోను అని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పటికి నాకు అవసరం లేదనమాట. సో ఇంతే వీడియో నచ్చింటే మీకు లైక్, షేర్ అండ్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ హోమ్ టూర్ కానీ సి సెక్షన్ వీడియో కానీ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.